డయాబెటీస్ వచ్చింది, ఆ వ్యాధి మనకు వచ్చిందని చెప్పి ఏ విధంగా గుర్తించవచ్చు? జనరల్గా పెద్దవాళ్ళు అయితే ఆ సిమ్టమ్స్ వస్తారు, డాక్టర్ మీరు లాంటి వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు, ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి దక్కుతుంది. చిన్నపిల్లల్లో డయాబెటీస్ వస్తే పెద్దవాళ్ళు ఏ విధంగా గుర్తించాలి? వాళ్ళు డయాబెటీస్ ఉందని చెప్పుకోలేనిటువంటి వయసు వాళ్ళది. పెద్దవాళ్ళు అయితే ఏ విధంగా దాన్ని గుర్తించాల్సి ఉంటుంది? చిన్నపిల్లల్లో దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది? సాధారణంగా డయాబెటీస్ అనే దానికి ఏ లక్షణాలు ఉండవు. మనం చాలా మందిలో ఏంటంటే యూరిన్ ఎక్కువ పోతూ ఉంటారు, దాహం ఎక్కువ వేస్తుంది, ఆకలి ఉంటుంది అలా అంటాం. కానీ అది షుగర్స్ 200 to 250 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు. సో 120 నుండి కూడా ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్టుగానే. బట్ ఈ మధ్యలో మనకు ఎట్లా తెలుస్తుంది అంటే పిల్లల్లో, చిన్న పిల్లల్లో, యంగ్స్టర్స్లో కానీ ఎల్డర్లీ అడల్ట్స్లో కానీ ఆడవాళ్ళలో కానీ పదే ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, ఎస్పెషల్లీ యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ వస్తున్నా ఒకసారి చెక్ చేయాలి. అండ్ ఇంట్లో పేరెంట్స్ గనక షుగర్స్ ఉండి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండి, పిల్లలు అధిక బరువుగా ఉన్న, ఆడపిల్లల్లో PCOS, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న, కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. అంటే లక్షణాల కోసం వెయిట్ చేయకుండా జస్ట్ ఒక రొటీన్ బ్లడ్ టెస్ట్, ఎయిదర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ కానీ HbA1c కానీ కొంచెం రొటీన్గా వన్స్ ఇన్ 2 to 3 years చేయించుకుంటూ ఉంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్లో మనం కనుక్కొని వీ కెన్ గో ఫర్ డయాబెటిక్ రివర్సల్ ఆర్ ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. చక్కెర ఎక్కువగా తినేదాని వల్ల డయాబెటీస్ వస్తుందని, ఉప్పు ఎక్కువగా తినేదాని వల్ల BP వస్తుందని ఇలాంటి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఇది కరెక్టేనా, అపోహన? ఏ విధంగా చూడొచ్చు? ఇది అయితే అపోహనే అండి. మీకు వంశపారంపర్యంగా షుగర్ లేదు, మీ బాడీలో ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అవుతుందంటే మీరు ఎంత చక్కెర తిన్నా కానీ అది మెటబలైజ్ అయిపోతూ ఉంటుంది. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చక్కెర తక్కువగా తీసుకోవాలి, BP ఉన్న వాళ్ళు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. కానీ బట్ నార్మల్గా ఉన్న వాళ్ళు చక్కెర తినటం వల్ల అయితే షుగర్ రాదు. షుగర్కి సంబంధించి మెడిసిన్స్ మీరు ప్రిస్క్రైబ్ చేసినట్టు వాడుతూ ఉంటారు. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి అని వాళ్ళకి తెలిసిన సమయంలో ఇంకా ఈ మందులు ఆపేస్తే ఇంకా షుగర్ తగ్గిపోయినట్లే అనేటటువంటి అభిప్రాయంతో ఆ విధంగా భావిస్తూ మందులు వాడడం పూర్తిగా మానేస్తూ ఉంటారు. ఇది కరెక్టేనా? అలా భావించిన వాళ్ళకి షుగర్ తగ్గినట్లేనా? మళ్ళీ అది తిరగబెడుతుందా? ఏ విధంగా చూడొచ్చు? ఇది మేము ఓపీలో సర్వసాధారణంగా చూసేదే. మేము టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము, పేషెంట్స్ వాడతారు, టెస్ట్ చేసుకుంటారు, మా షుగర్స్ నార్మల్ అయిపోయినాయి అని మేము టాబ్లెట్స్ ఆపేసామని మళ్ళీ షుగర్స్ పెరిగిన తర్వాత మా దగ్గరకు వస్తారు. బట్ మీ షుగర్స్ ఎందుకు కంట్రోల్ అయినాయి అంటే మీరు టాబ్లెట్స్ తీసుకున్నారు కాబట్టి. షుగర్స్ కంట్రోల్ అయితే మీ టాబ్లెట్స్ డోసెస్ తగ్గించుకోవటం కానీ టాబ్లెట్స్ మార్పించుకోవటం కానీ అది మీ ఎండోక్రైనాలజిస్ట్ చేస్తారు. సో షుగర్స్ రెగ్యులర్గా మీరు మానిటర్ చేసుకోండి, ప్రిస్క్రిప్షన్ పార్ట్ డాక్టర్స్కి వదిలేసే.